రేపటి నుంచి జరగనున్న కోవిడ్ వ్యాక్సినేషన్ పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల 4 సెంటర్స్, రంగారెడ్డి 9 సెంటర్స్, సంగారెడ్డి 6 సెంటర్స్, సిద్దిపేట 3 సెంటర్స్లో, సూర్యాపేట 3 సెంటర్స్లో, వికారాబాద్ 3 సెంటర్స్లో, వనపర్తి 4, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్లో 6, యాదాద్రి భువనగిరిలో 3. ఈ విధంగా 139 పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకు కూడా అందరూ గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్స్ని కవర్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే స్టేట్ వ్యాక్సిన్ స్టోర్కి వచ్చేసేసి కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి 3,84,000 కోవిడ్-19 వ్యాక్సిన్ డోసెస్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ వ్యాక్సిన్ కూడా ఆల్రెడీ మా స్టేట్ వ్యాక్సిన్ స్టోర్లో 2 to 8 degrees భద్రపరచుకోవడం జరిగింది. ఆల్రెడీ మేము 55,270 డోసుల్ని ఈ 33 జిల్లాలకు కూడా సప్లై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి, కోల్డ్ చైన్ పాయింట్స్కి వాళ్ళ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ప్రకారము వాళ్ళకి ఇది సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వ్యాక్సినేషన్ చేసే ప్రోగ్రాంలో భాగంగా మెయిన్లీ క్రిటికల్ రోల్ ఏదైతే మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆల్రెడీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఎలాంటి చిన్న రియాక్షన్స్ వచ్చినా సరే అక్కడ మేనేజ్ చేయడం కోసం అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు కూడా ఎస్ఎఫ్ఐ ఎస్పెషల్లీ ఈ ఏఎఫ్ఐ మేనేజ్మెంట్కి సంబంధించి చేసేసి మీకు అన్ని రకాల డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన ఐఈసీ మెటీరియల్ కూడా వివిధ రకాల పోస్టర్స్ అనుకోండి, లేదా బూత్ బ్యానర్స్ అనుకోండి, అన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ పంపించడం జరిగింది. వాటినన్నింటినీ కూడా రేపు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లే ప్రతి చోట కూడా ఇక్కడ స్టేట్ లెవెల్లో కూడా ఒక స్టేట్ ఏఎఫ్ఐ మానిటరింగ్ సెంటర్ మన ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఒక స్టేట్ నోడల్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేసుకున్నాము. అండ్ ఒక్కొక్క జిల్లాకి 5 నుంచి 6 జిల్లాలకి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ని పెట్టుకున్నాము. స్పెసిఫిక్గా ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడైనా సెషన్ సైట్లో ఏదైనా అడ్వర్స్ ఈవెంట్ అయితే ఇమీడియట్గా స్టేట్కి, తర్వాత డిస్ట్రిక్ట్కి కన్సర్న్ ఆఫీసర్స్కి అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడము, వాటిని మేనేజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టైంలో ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయటం, అండ్ ఎస్పెషల్లీ హెల్త్ కేర్ వర్కర్స్ నుంచి ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇస్తున్నాము. ఆ తర్వాత వచ్చేసేసి మన సమాజంలో ఉన్న 50 సంవత్సరాల పైబడిన వ్యక్తులకి, తర్వాత ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ 50 సంవత్సరాల లోపల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఎవరైతే ఐడెంటిఫైడ్ టార్గెటెడ్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేయటము, వ్యాక్సినేషన్ సైట్స్కి ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవడము, అలాగనే ఈ ప్రోగ్రాంలో అదేతన జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయం, గత సంవత్సరం నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా, అసలే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా కోట్లాది మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. లక్షలాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ వ్యాక్సిన్ రూపంలో ఒక మహత్వపూర్ణమైన అవకాశం దొరికింది. ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే 2020లో ప్రజలందరూ అనుభవించారో, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ వర్కర్స్ 10 నెలల నుంచి దీనికోసం వాళ్ళ ప్రాణాలు దీనికోసం ఫైట్ చేస్తున్నారో, కొన్ని లక్షలాది మంది, వేలాది మంది ప్రాణాలని ఎవరైతే కాపాడారో వాళ్ళకి ఫస్ట్ ఇదిగా రేపు ఈ ప్రోగ్రామ్ మనం లాంచ్ చేసుకుంటున్నాం. గాంధీ హాస్పిటల్లో మార్నింగ్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు ఈటెల రాజేంద్ర గారు గాంధీ హాస్పిటల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. హానరబుల్ గవర్నర్ గారు మన నిమ్స్ హాస్పిటల్లో ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. అలాగనే మీ వివిధ జిల్లాల్లో ఉన్న మెయిన్ ఇనాగరల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, సెషన్ సైట్స్ ఏ ఉన్నాయో, అందరూ మా మంత్రులందరూ కూడా, తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతరత్ర ప్రజాప్రతినిధులందరూ, సర్పంచులతో సహా అందరూ కూడా అన్ని చోట్ల కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అట్లే స్టేట్ లెవెల్ నుంచి కూడా అన్ని జిల్లాలకు కూడా స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్ అంటే ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ని మానిటర్ చేసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇతరత్ర అన్ని రకాల లాజిస్టిక్స్ అన్నిటి కూడా అన్ని సైట్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి చోట కూడా ఎస్పెషల్లీ కోవిడ్ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది కాబట్టి మనకి అది
అంటే 16th నాడు మనము లాంచ్ చేస్తున్నాము. అయితే ఇప్పటివరకైతే అన్ని జాగ్రత్తలు, దాని స్టోరేజే కానివ్వండి, దాన్ని సరఫరా చేయడానికి వ్యాక్సిన్ని, తర్వాత ఏదైతే సెంటర్స్లలో మనం రేపు వ్యాక్సినేషన్ చేస్తామో అక్కడ వరకు అందే వరకు కూడా మనం ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా చర్యలు ఆల్రెడీ తీసుకున్నారు. సో అందులో ఎటువంటి సందేహాలు ఉండవలసిన అవసరం లేదు. అయితే జస్ట్ బ్రీఫ్లీ మనకు కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని డైరెక్షన్స్ వచ్చినాయి రిగార్డింగ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్స్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్తోని తయారవుతాయి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము 18 ఏళ్ల కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు ఈ వ్యాక్సినేషన్ ఇవ్వము, గర్భిణీ స్త్రీలకు ఇవ్వము, లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే పిల్లలకు తల్లిపాలు ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వ్యాక్సినేషన్ ఇప్పట్లో ఇయ్యారు. ఎందుకంటే ఇటువంటి సెక్షన్స్ మీద టెస్ట్ చేయలేదు, అంటే ట్రయల్స్ కాలేదు, ఇంకా అది ట్రయల్ స్టేజ్లో ఉంది కనుక మనం ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా ఇంతకుముందు ఏదైనా డ్రగ్స్ నుంచి సీవియర్ అనఫైలాక్టిక్ రియాక్షన్ అంటారు, అంటే ఇమీడియట్లీ మనము వ్యాక్సినేషన్ కానివ్వండి ఏదైనా డ్రగ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఏమవుతుందంటే వాళ్లకు రియాక్షన్ వస్తుంది, అంటే ఊపిరి తీసుకోవడం కష్టం కానివ్వండి, అటువంటి కొన్ని అనఫైలాక్టిక్ రియాక్షన్స్ అంటారు మెడికల్ టర్మ్లో. అటువంటిది ఎవరికైనా వచ్చినట్లయితే వాళ్లకు వ్యాక్సినేషన్ ఇయ్యం. ఇది మనము పేషెంట్కి ఎప్పుడైతే వ్యాక్సినేషన్ కానివ్వండి ఏ డ్రగ్ ఇచ్చే ముందు కూడా ఇవన్నీ కూడా హిస్టరీలో అడుగుతాము. అదే సేమ్ పాలసీ ఇక్కడ కూడా ఫాలో చేస్తారు. రేపు ఇంక్లూడింగ్ హెల్త్ కేర్ వర్కర్ ఉన్నా సరే, ఒక డాక్టర్ ఉన్నా సరే, వాళ్ళది హెల్త్ అక్కడ హిస్టరీ తీసుకున్న తర్వాతనే మేము వ్యాక్సినేషన్ ఇస్తాము. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా కొందరికి రక్తం గడ్డగట్టే కెపాసిటీ ఉండదు. అటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇది ఇంట్రామస్కులర్లో ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తారు కనుక వాళ్లకు అటువంటి ప్రాబ్లం ఉన్నట్లయితే అక్కడ రక్తం గడ్డగట్టకుండా ఒక స్వెల్లింగ్ లాగా వచ్చి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలి. వీళ్ళకి తప్పితే వేరే వాళ్ళలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ కోమార్బిడిటీస్ ఉన్న రేపు హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇస్తారు. కోమార్బిడిటీస్ అంటే ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా కానివ్వండి, గుండె బీమారి ఉన్న, మ్యాలిగ్నెన్సీ, లేకపోతే ఏదైనా రీనల్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, ఇటువంటి ఉన్న వాళ్ళకు కూడా అందరికి కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కామన్గా వ్యాక్సిన్స్ ఈ వ్యాక్సిన్ అనేది ఒకటే ఇవాళ వచ్చింది కాదు, ఎన్నో రకాల వ్యాక్సిన్స్ మనము ఒకరోజు పాప నుంచి తీసుకుంటే వేరే వాళ్ళకు కూడా అడల్ట్స్ కూడా ఇస్తాము. అయితే కొన్ని ఇన్హెరెంట్గా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొన్ని మనకు రియాక్షన్స్లా కనిపిస్తాయి. యాక్చువల్లీ రియాక్షన్స్ కావాలి. అంటే ఒక వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిందంటే ఏంటంటే బాడీ ఆ వ్యాక్సిన్కి రియాక్ట్ అవుతుంది. కొందరికి ఎటువంటి దాని ప్రభావం కనిపించదు. మీరు నిజంగా చూస్తే వాళ్ళ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో యాంటీబాడీస్ టెస్ట్ చేసినప్పుడు మీకు యాంటీబాడీస్ లెవెల్స్ రావాలంటే బాడీ రియాక్ట్ కావాలి. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇనీషియల్ స్టేజ్లో కొందరికి ఆ వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గర ఎర్ర కావచ్చు, లేకపోతే జ్వరం రావచ్చు, చెయ్యి నొప్పి వస్తుంది కొద్దిగా. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. ఒక 1 or 2 డేస్లో జస్ట్ ఏదైనా పెయిన్ కిల్లరు, పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. సెకండ్ టైం కూడా అంటే 28 రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ ఇవ్వాలి. అప్పుడు కూడా ఈ సిమిలర్ రావచ్చు, ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బాడీ ఈ వ్యాక్సిన్కి రియాక్ట్ అవుతుంది కనుక దానివల్ల ఇంకా కొద్దిగా ఎగ్జాగ్రేటెడ్ రియాక్షన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీటి గురించి ఎవరు కూడా భయభ్రాంతులు కానవసరం లేదు. ఇవన్నీ కామన్ ఫినామినా. ఏ వ్యాక్సినేషన్లో అయినా ఇవి కామన్గా ఉంటాయి. అయితే ఎవరికో ఒకరికి లక్షలలో ఒకరికి కొద్దిగా సీవియర్గా అడ్వర్స్ రియాక్షన్స్ వస్తాయి. అంటే మేము దాన్ని AEFI అంటాం, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఆర్ ఇమ్యునైజేషన్. ఇటువంటివి బై ఛాన్స్ ఎక్కడైనా వస్తే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డే నాటి నుంచి మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇటువంటివి రావచ్చు, రాకపోవచ్చు, కానీ అన్ని హాస్పిటల్స్ ప్రతి జిల్లాలో కూడా మనకు హాస్పిటల్స్ని గేరప్ చేసి ఉండాలి, అక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఉండాలి. సో దట్ బై ఛాన్స్ ఇటువంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్లీ మనం యాక్ట్ చేస్తాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ మనము 57 హాస్పిటల్స్, అంటే టీచింగ్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ ప్లస్ ఏరియా హాస్పిటల్స్,
ఇవన్నిటిని కూడా రెడీ చేసి ఉంచాము. ఇవన్నీ మొత్తము తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. అయితే పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, టీచింగ్ హాస్పిటల్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో మినిమం 10 పడకలు ఒక ఐసీయూ క్రియేట్ చేసి పెట్టాము. ఇందులో మీకు ఆక్సిజన్ లైన్స్ ఉన్నాయి, వెంటిలేటర్స్ పెట్టాము. తర్వాత దానికి ఏవైతే మందులు ఉంటాయో ఈ మందులు కూడా అన్ని పొందుపరిచాము. ప్లస్ అక్కడ ఉన్న స్టాఫ్, ముఖ్యంగా మనకు దీనికి ఫిజిషియన్స్ కానివ్వండి, అనెసిస్, వీళ్ళందరూ కూడా అవసరం పడతారు. అక్కడ వీళ్ళది డ్యూటీ రోస్టర్స్ కూడా వేసి అన్నీ రెడీగా సమకూర్చి పెట్టాను. ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇట్ జస్ట్ రీఅష్యూరింగ్ ఎవ్రీ పర్సన్ దట్ మీరు భయపడే అవసరం లేదు. ఎవరికో ఒకరికి లక్షలలో వచ్చే రియాక్షన్ కూడా మేము ఇంత మైన్యూట్గా ప్లాన్ చేసి మేము చర్యలు తీసుకున్నాము. సో ఈ ప్రిపరేషన్ ఏదైతే చేశామో ఇది ఒక ఈ 5 రోజులు 6 రోజులు హెల్త్ కేర్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ ఇచ్చేవారికే కాదు, ఇది కంటిన్యూస్ ప్రక్రియ. మనకు మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ అయితే 8 నెలలు కావచ్చు, 9 నెలలు కావచ్చు, అన్ని రోజులు కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ ఈ 57 హాస్పిటల్స్లో ఉంటాయి. వీటిని అలానే ఉంచుతాము. ఎప్పుడు ఎక్కడ రియాక్షన్ వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రిమోట్ ఏరియాలో ఒక పిఎస్సిలో ఇచ్చిన దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటానికి అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలో కిట్స్ పెట్టారు. ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చేది కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అంటే స్టీరాయిడ్స్ ఇస్తారు, హైడ్రోకార్టిసోన్ అని ఇస్తారు, ప్లస్ అడ్రినలిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇవి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటానికి. తర్వాత అవసరం ఉంటే ఆక్సిజన్ సప్లైస్ ప్రతి ప్లేస్లో ఇంక్లూడింగ్ పిఎస్సి లెవెల్లో కూడా మేము ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టాము. ఎందుకంటే ఈ సదుపాయాలు ఇచ్చినాక నెక్స్ట్ ఆ పర్టికులర్ ఏరియాస్లో అంబులెన్స్ని కూడా స్టేషన్ చేశాము. అంబులెన్స్ కాకపోతే వేరే వెహికల్ స్టేషన్ చేశాము, సో దట్ పేషెంట్ ఇమీడియట్లీ హైయర్ సెంటర్కి షిఫ్ట్ చేస్తానికి. సో ఎటువంటిది కూడా ఏ మైనర్ చిన్న రియాక్షన్ ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ పేషెంట్ని విల్ బి షిఫ్టింగ్ హిమ్ టు ఏ హైయర్ సెంటర్ అండ్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. సో యాజ్ ఫర్ యాజ్ ఈ రియాక్షన్స్ గురించి అన్నెసరీ భయభ్రాంతులు కానవసరం లేదు. ఇది ఇప్పుడున్న లిటరేచర్ ప్రకారం అయితే ఇట్స్ ఏ సేఫ్ వ్యాక్సిన్. 2 కూడా వ్యాక్సిన్స్ ఏవైతే వచ్చినాయో, ఒకటి రికాంబినెంట్ టెక్నిక్తో చేసింది, ఇంకోటి లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్, 2 కూడా సేఫ్ వ్యాక్సిన్స్. ఇటువంటివి సిమిలర్ వ్యాక్సిన్స్ మనకు ఎన్నో ఉన్నాయి. సో దీన్ని మనం ఏదో కోవిడ్ కోసం అందుక దీన్ని ఏదో వేరే తీరుగా చూడవలసిన అవసరం లేదు. సో సేఫ్గా ఈరోజు ఇంకో కొన్ని రోజులలో మనము హెల్త్ కేర్ వర్కర్స్ కంప్లీట్ చేస్తాము, దాని తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ కంప్లీట్ చేస్తాము. ప్లస్ ఆఫ్టర్ దట్ అబోవ్ 50 years అండ్ విత్ కోమార్బిడిటీస్ అనేది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పథకం ప్రకారము 30 కోట్ల మందికి ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. సో వ్యాక్సినేషన్ ఈజ్ సేఫ్. ఎవరు కూడా భయపడకుండా తీసుకోవాలి. ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నామంటే వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది, మనకు ఇన్ఫెక్షన్ మనం ఫేస్ చేస్తానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బాడీలో ఎప్పుడైతే వైరస్ పోతుందో ఈ యాంటీబయాటిక్స్ అంటే టీ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఇవి యాంటీబాడీస్ ఆ పర్టికులర్ వైరస్ని చంపేస్తాయి అన్నమాట. ఇది అయినట్లయితే మనం సైకిల్ని బ్రేక్ చేస్తాం. ఒక్కసారి సైకిల్ బ్రేక్ అయిందంటే ఆటోమేటిక్గా ఆ డిజీజ్ ఆల్మోస్ట్ న్యాచురల్ డెత్ వెళ్ళిపోతుంది. బై ఛాన్స్ తర్వాత వచ్చినా కానీ ఇంత ఇంటెన్సిటీ ఉండదు. ఈరోజు మనము స్వైన్ ఫ్లూలో చూస్తున్నాం, స్వైన్ ఫ్లూ ఇంటెన్సిటీ చాలా తగ్గిపోయింది. అసలు ఈ ఏడాది అయితే కేసులు లేవు. సిమిలర్లీ మనము ఇప్పటివరకైతే ఏవైతే చర్యలు తీసుకున్నామో దానికి తోడుగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకు ఆల్మోస్ట్ మనము COVID-19 బారి నుంచి బయటపడతాం. థ్యాంక్ యూ. అంటే ముఖ్యంగా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ వ్యాక్సిన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే 7 నుంచి 8 రకాల వ్యాక్సిన్స్ ప్రోగ్రామ్ నడుస్తున్నాయో, మన దేశంలో ఏదైతే 2 వ్యాక్సిన్స్ అప్రూవల్స్ ఇవ్వడం జరిగిందో ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కింద, ఇవి పూర్తి సురక్షితము, అంటే కంప్లీట్లీ సేఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమ్యునోజెనిసిటీ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఎఫెకసీ అంటే ఎంత పర్సంటేజ్ పాపులేషన్కి మనం ఒకసారి ఇచ్చిన తర్వాత యాంటీబాడీస్ తయారవుతుంది అనేది కూడా, అది కూడా చాలా ముఖ్యమైన విషయం. కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చూస్తే గత సంవత్సరం నుంచి కూడా కోట్లాది మంది వ్యాధి బారిన పడడం. సో వ్యాక్సిన్ లా చూడండి,
ఈ కంపెనీ వ్యాక్సినా ఆ కంపెనీ వ్యాక్సిన్ అనేది దయచేసి మీరు డిఫరెన్షియేట్ చేయొద్దు, డిస్క్రిమినేట్ చేయొద్దు. ఓకే అమ్మా, కోవాక్సిన్ కి ఇంకా థర్డ్ ఫేజ్ కంప్లీట్ అవ్వలేదు, సో తీసుకోవడానికి మీ డాక్టర్స్ ముందుకు రావట్లేదని కొద్దిసేపటి క్రితమే కొంతమంది అమ్మా దయచేసి ఇప్పుడు రాధిక్ గారు మీకు అదే చెప్తున్నాను నేను. ఇలాంటివి ఓకే ఎవరో వ్యక్తి మాట్లాడిందనో ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడిందనో దయచేసి మీరు వాటిని పట్టుకొని అలాడకండి. ఓకే ఎస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఓకే కోవాక్సిన్ ఎక్కడైతే మేము ఇస్తున్నామో అక్కడ ఒక కన్సెంట్ ఫామ్ తీసుకుంటాము. వాళ్ళ హెల్త్ స్టేటస్ ముందే ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది, స్క్రూటినీ చేయడం జరుగుతుంది. తర్వాత వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక 7 days వాళ్ళ హెల్త్ స్టేటస్ని దెర్ ఇస్ అగైన్ ఏఎఫ్ఐ రిపోర్టింగ్ ఫామ్ ఉంటుంది. ఆ రిపోర్టింగ్ ఫామ్లో ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 7 రోజులు కంటిన్యూస్గా వాళ్ళంతా సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవచ్చు. తర్వాత మా హెల్త్ కేర్ వర్కర్స్ కూడా మానిటర్ చేస్తారు. సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత కూడా అలాగనే మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ మాకు ఇచ్చేటప్పుడు ప్రోటోకాల్స్ పాటించాలో ఆ ప్రోటోకాల్స్ అన్నిటి కూడా అయితే కోవాక్సిన్ అనుకోండి లేదా కోవిషీల్డ్ అనుకోండి తప్పకుండా మేము పాటిస్తాం. ప్రస్తుతానికి కోవాక్సిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ కోవాక్సిన్, అక్రాస్ ద వరల్డ్ ఏదైతే వ్యాక్సిన్స్ అప్రూవల్ వచ్చాయో ఇప్పటి వరకు కూడా అన్నిటికి కూడా ఎమర్జెన్సీ యూజ్ దాని మీదనే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మన దేశంలో కోవాక్సిన్ కూడా ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కోవాక్సిన్ వ్యాక్సిన్ దాని గురించి ఎవరు మాట్లాడినా కానీ ప్లీజ్ అండర్స్టాండ్ అది మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నగరం నుంచి ఇట్స్ ఏ టోటల్ ఇండిజీనియస్ R&D డెవలప్డ్ వ్యాక్సిన్. అది మనందరం గర్వంగా ఫీల్ కావాలి. ఓకే అవసరమైతే రాబోయే రోజుల్లో నేనే ఆ కోవాక్సిన్ తీసుకుంటాను. ఓకే సో దాని గురించి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఓకే ప్రజలకి ఏది కూడా ప్రభుత్వాలు హామ్ అయ్యాయి ఇబ్బంది పెట్టాయి అది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేయదు. ఒకవేళ చెప్పినట్లు ఇందాక డిఎంఈ గారు చెప్పారు, మేము కూడా ప్రతి సంవత్సరం రొటీన్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో 12.5 లక్షల మందికి ప్రతి సంవత్సరం వివిధ రకాల వ్యాక్సిన్స్ ఇస్తాం. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలు ప్రతి సంవత్సరం 6 లక్షల మందికి పైగా పిల్లలకి మేము వ్యాక్సిన్స్ ఇస్తాం. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, మామూలు మైనర్ రియాక్షన్స్ ఉంటాయి. మైనర్ రియాక్షన్స్ ఏంటి చేసుకున్న తర్వాత అక్కడ ఎర్రబట్టం అంటే రెడ్నెస్ రావటం, ఓకే కొంచెం పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది ఒక 1 or 2 days, లేకపోతే ఆ రోజు సాయంత్రం కొంచెం జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. మనం కూడా పిల్లల్లో చూస్తాం, తల్లులకు మేము చెప్తాం వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు అమ్మ సాయంత్రం జ్వరం వస్తుంది ఈ టాబ్లెట్ వేసుకోండి లేకపోతే ఈ సిరప్ ఇవ్వండి అని చెప్పేసి. ఇలాంటి జాగ్రత్తలు కూడా ప్రతి సెంటర్లో ఎక్కడైతే వ్యాక్సిన్ సైట్ ఇస్తున్నామో అక్కడ ఏఎఫ్ఏ కిట్స్ పెట్టాం. అంటే అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునేషన్ మేనేజ్ చేసే కిట్స్ ఉంటాయి. చెప్పారు డాక్టర్ గారు 57 హాస్పిటల్స్లో 5 bedded నుంచి 10 bedded ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ పెట్టుకున్నాము. ఒక 400 పైగా 108 వెహికల్స్ని ప్లేస్ చేశాము. స్ట్రాటజిక్ లొకేషన్స్లో 300 RBSK సెంటర్స్ని కూడా మనం ప్లేస్ చేసుకున్నాము. సో ఎక్కడ కూడా ఎవరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే తప్పకుండా అవుతాయి, 1 or 2 అవుతాయి. ఇన్ని వేల మందికి ఇన్ని లక్షల మందికి ఇచ్చినప్పుడు వాటిని మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దట్స్ ఏ గుడ్ క్వశ్చన్. ఓకే కోవిన్ సాఫ్ట్వేర్ ఫస్ట్ టైం మనం ఇది చేస్తున్నాం. గత డ్రై రన్స్లో 3-4 సార్లు మేము వాడుకున్నాం. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మా సెక్రటరీ గారు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఫర్దర్గా రిఫైన్ చేశారు. ఆల్రెడీ లైవ్లోకి వచ్చేసింది. ఎప్పుడప్పుడు ఎందుకంటే సాఫ్ట్వేర్ అయిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, నెట్వర్క్ అయిన తర్వాత చాలా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఎస్ దానితో పాటు మేము మాన్యువల్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్ సైట్లో ఇంతమంది బెనిఫిషియర్ని పెంచుకుంటుంటే వాళ్ళ మాన్యువల్ డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఫిజికల్గా కూడా మేము వాళ్ళని మొబిలైజ్ చేసుకోవాలి, వాళ్ళు టైంకి వచ్చారా లేదా చూసుకోవాలి. సో ఇదంతా కూడా ఇట్స్ నాట్ ఓన్లీ టుమారో ఫర్ కమింగ్ ఆల్ ద డేస్ అండ్ ఆల్ ద వీక్స్ ఆల్ ద మంత్స్ ఈ మాన్యువల్తో పాటు ఇది కూడా మనకి ప్రోగ్రామ్ నడుస్తుంది. మేము మాట్లాడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఉన్న వ్యక్తులకి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే COVID-19 వ్యాధితో కానీ బాధపడుతున్నారో వాళ్ళకి ఇవ్వం. వాళ్ళు ఒకసారి 14 days అయిన తర్వాత వాళ్ళకి ఇస్తాం. రెండవది ఎవరైతే COVID-19 రిలేటెడ్ సిమ్టమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ ఉండదు. ఓకే వాళ్ళు కూడా సిమ్టమ్స్ అన్నీ సబ్సైడ్ అయిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పారు కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఏవైతున్నాయో ఎవరు ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలు కానివ్వండి, పాలిచ్చే తల్లులు కానివ్వండి, 18 సంవత్సరాల పిల్లలకు కానివ్వండి, ఇప్పుడున్న కాంట్రా ఇండికేషన్ ప్రకారం అవి కాంట్రా ఇండికేషన్స్ కాదు. ఎందుకంటే కొన్ని సర్టన్ గ్రూప్స్ మీద ఇంకా రీసెర్చ్ కానీ వాటి మీద ట్రయల్స్ జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇవ్వట్లేదు. రాబోయే రోజుల్లో ఆ గ్రూప్స్ కూడా ఈ వ్యాక్సిన్ అందించే అవకాశం ఉంటుంది. చాలా మంది అసిమ్టమాటిక్ గానే ఉన్నారు, వాళ్ళకి ఐడెంటిఫై డిటెక్ట్ అయ్యి ఉండదు, పాజిటివ్ ఉండుండొచ్చు లోపల, వాళ్ళకి తెలియదు. అట్లాంటప్పుడు మీరు మ్యాండేట్ అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు.
ఒక ప్రూవ్డ్ కేసు పాజిటివ్ ఉండి హాస్పిటల్ అడ్మిషను ఇంట్లో హోమ్ కేర్లో ఉన్న వాళ్ళకే వ్యాక్సినేషన్ ఇయ్యరండి. తెలియని వాళ్ళకు ఒకవేళ అంటే వాళ్ళకి తెలియదు, patient. వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ లేవు, అసలు వైరస్ ఉందో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఏమి ఇస్తాం? ఒకవేళ ఎవరైనా సంబడి టెస్టెడ్, ఒకసారి ఫౌండ్ పాజిటివ్, హీ ఈజ్ పాజిటివ్, వెదర్ ఈజ్ హ్యావింగ్ సిమ్టమ్స్ ఆర్ నాట్ ఇమ్మెటీరియల్, హీ విల్ నాట్ బి వ్యాక్సినేటెడ్. సార్ సీఎం గారు కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఎక్కడ పాల్గొంటున్నారు? మా హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు ఈటెల రాజేంద్ర గారు రేపు గాంధీ హాస్పిటల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్తో పాటు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న మిగిలిన సెంటర్స్ కూడా మా హానరబుల్ మినిస్టర్ గారు విజిట్ చేస్తారు. అలాగనే మిగిలిన ప్రజాప్రతినిధులందరూ కూడా, అందరు మినిస్టర్స్ అక్రాస్ ద స్టేట్ ఎక్కడెక్కడైతే వాళ్ళ లొకేషన్స్ ఉన్నాయో వాళ్ళ అన్ని లొకేషన్స్లో కూడా మంత్రి గారి స్థాయి దగ్గర నుంచి సర్పంచ్ స్థాయి వరకు అందరూ కూడా యాక్టివ్గా, ఎందుకంటే ఇది నిజంగా ఒక మంచి విషయం. మోడర్న్ మెడిసిన్లో హిస్టారికల్ ఈవెంట్ ఇది. ఓకే, ఒక 10 monthsలోనే మనం ఒక యాంటీడోట్ వ్యాక్సిన్ రూపంలో మనం తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. సో వీ ఆల్ హ్యావ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ ఇన్ ఏ ప్రొయాక్టివ్ మేనర్. థ్యాంక్ యూ. ఇంత మంచి విషయంలో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొంటారు? ఎందుకంటే అక్కడ ప్రధాని పాల్గొంటుంది, ఇక్కడ గవర్నర్ పాల్గొంటుంది కదా. నెక్స్ట్ సఫాయి కార్మికులు లేని సెంటర్లు ఏమైనా గుర్తించారా? అలాంటి అర్థం చేసుకోండి, ప్రతి ఎస్పెషల్లీ టీచింగ్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్లో నార్మల్గా సఫాయి కర్మచారులు ఉండే అవకాశం ఉంటుంది. మా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో 1 or 2 వర్కర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మా ఫ్రంట్ ఎండ్ వర్కర్లు, ఆశాలు అనుకోండి, మా అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇవ్వడానికి